అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో శ్రీ స్వామి వివేకానంద జీవిత చరిత్ర, ముందు వీడియోలో వివేకానందుని జననం గురించి చెప్పుకున్నాము. ఈ వీడియోలో వివేకానందుని బాల్యం గురించి చెప్పుకుందాము. ముందుకైతే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వివేకానందుని బాల్యం. నరేంద్రునికి సన్యాసులంటే ఒక రకమైన ఇష్టం ఉండేది. ఎవరైనా సన్యాసి కనబడగానే నరేంద్రుడు ఆనందపడేవాడు. ఒకరోజు ఒక సన్యాసి నారాయణ హరి భవతి భిక్షాందేహి అంటూ నరేంద్రుడి ఇంటి వద్ద నిలబడ్డాడు. కొత్త బట్టలు కట్టుకున్న నరేంద్రుడిని చూసి తన దగ్గర ఉన్న చేతి రుమాలు తీసి ఆ సన్యాసికిచ్చాడు. సన్యాసి ఆ రుమాలును కళ్ళు కద్దుకొని జై పరమేశ్వర అనుకుంటూ వెళ్ళిపోయాడు. నీ చేతి రుమాలు ఏది అని తల్లి భువనేశ్వరి గద్దించి అడగ్గా సన్యాసి యాచనకొచ్చాడు, ఇచ్చివేశాను అన్నాడు నరేంద్రుడు. ఆనాటి నుండి సన్యాసి కనిపించగానే నరేంద్రుడిని గదిలో ఉంచి తాళం వేసేవారు. నరేంద్రుడి త్యాగనిరుతికి అదొక అడ్డ. చేతికి దొరికిన వస్తువులను సన్యాసుల కోసం కిటికీలోంచి అవతలకు విసిరేసేవాడు. తన ఇంట్లోని పాడి ఆవులతో ఆడుకునేవాడు. పెంపుడు పావురాలు, నెమలి, కోతి, మేక జంతువులు కూడా నరేంద్రుడి ప్రియమైన స్నేహితులు. విద్యాభ్యాసం తల్లి దగ్గరే ప్రారంభమవుతుంది. నరేంద్రుడి విద్యాభ్యాసం కూడా అలాగే ప్రారంభమైంది. గుణితాన్ని, ఆంగ్ల పదాలను తన తల్లి దగ్గరే నేర్చుకున్నాడు నరేంద్రుడు. చిన్నతనంలోనే భక్తిభావాలు అతనిలో దృఢంగా నాటుకున్నాయి. శ్రీరాముని చరిత్ర అతనిని ఆకర్షించగా సీతారాముల విగ్రహాలను సేకరించి వాటిని పూజించేవాడు. ఒకరోజు సీతారాముల విగ్రహాలకు పువ్వులతో అలంకరించి తలుపులు బిగించుకొని విగ్రహాల ముందు కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. తల్లిదండ్రులు అప్పుడు నరేంద్రుని కోసం వీధులన్నీ వెతకగా కనబడకపోయేసరికి చివరకు మేడ మీద ఉన్న గది మూసి ఉంచడం గమనించి తలుపులు గట్టిగా కొట్టారు. ఎలాంటి జవాబు రాలేదు. గట్టిగా అరిచారు. అప్పుడు వారు భయంతో తలుపులు విరగ్గొట్టి లోపలకు వెళ్ళారు. అక్కడ నరేంద్రుడు నిశ్చలమైన ధ్యానం చేస్తూ కనిపించాడు. ఇంత చిన్న పిల్లాడేమిటి, నిశ్చలమైన ధ్యానం ఏమిటి? ఇదంతా అతని బహుజన్మ సముపార్జిత తపఫలం. ఒకరోజు ఎవరో వివాహం అన్ని అనర్థాలకు హేతువని నిరసిస్తూ సంసార మాతనలు దుర్భరమని అనడం నరేంద్రుడు విని భయం చెంది వివాహమే ఇతన్ని బాధలకు మూలమైతే దేవుడెందుకు వివాహమాడాలి అని ప్రశ్నించుకొని సీతారాముల విగ్రహాలను తీసివేసి ఆ స్థలంలో పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించాడు. పరమేశ్వరుడి వైరాగ్యం బహుశా నరేంద్రుడిని బాగా ఆకర్షించి ఉంటుంది. పసడి పువ్వులతో అల్లిన ఎర్రటి పట్టు తువ్వాటుని చిందులు వేస్తూ నేను శివుడిని, అమ్మా చూడు నేను శివుడిని అని నరేంద్రుని తల్లితో అనేవాడు. శివుని వరప్రసాదాన తనకు కలిగిన నీరేశ్వరుడి ఆ ముద్దు మాటలు విన్నప్పుడు ఆమె ఆనందాన్ని ఏమని వర్ణించగలం? మరొకసారి అతడు అమ్మా కుదురుగా ఉంటే శివుడు నన్ను కైలాసానికి రాణిస్తాడా అని అడగ్గా తల్లి అందుకు అభ్యంతరమేముంటుంది అని అంటూ ఆమెకు దుర్గాచరుని కథ గుర్తుకు రాగా తాతగారి మాదిరే ఇతను సన్యాసం స్వీకరిస్తాడు కాబోలు అని అనుకొని భయపడేది. నరేంద్రుడు పడుకునే తీరు అద్భుతం. కనులు మూత పడగానే భూమధ్యలో ఒక దివ్య జ్యోతి అనే కాంతితో ప్రత్యక్షమై నెమ్మదిగా పెరిగి చివరకు చెల్లా చెదురయ్యేది. నరేంద్రుడు ఆ కాంతి వెలుగుల్లో స్నానమాచరించి క్రమంగా బాహ్యస్మృతి కోల్పోయేవాడు. ప్రతిరోజు ఇలా జరుగుతుండేది. అందుచేత ఇలా జరగడం అందరికీ సర్వసామాన్యమని తలచేవాడు. శ్రీ రామకృష్ణుల సందర్శనం లభించాక పడుకున్నప్పుడు నీకేదైనా జ్యోతి కనిపించేదా నాయనా అనే ఆయన ప్రశ్నకు నరేంద్రుని సమాధానం విని ఇతడు ధ్యానసిద్ధుడు అనడం జరిగింది. ఇది వివేకానందుని బాల్యం గురించి. మరొక వీడియోలో నరేంద్రుని విద్యాభ్యాసం గురించి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. హైప్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి.